ఈరోజు అమిత్ షా గారి రాకతో పసుపోటు కార్యాలయం ఓపెనింగ్ కోసం అమిత్ షా గారు రావడం జరుగుతుంది. దానికి ఇందల్వాయి మండల తరపు నుంచి పెద్ద ఎత్తున మహిళలు, పసుపు రైతులు, అలాగే రైతులు చాలా పెద్ద ఎత్తున తరలి వెళ్ళడం జరుగుతుంది. మా ఇందల్వాయి నుంచి మినిమం ఒక 1000-1200 మంది ఇక్కడ నుంచి మేము బయలుదేరడం జరుగుతుంది. ప్రోగ్రాంకు పెద్ద ఎత్తున సక్సెస్ చేసుకొని మాకు ఏదైతే మాకు పసుపోటు ఇచ్చిన అమిత్ షా గారికి, మోదీ గారికి, అరవింద్ అన్న గారికి, మా దినేష్ అన్న గారికి, వీరందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎందుకంటే ఇంతకుముందు పసుపు గిట్టుబాటు ధర లేక చాలా ఇబ్బంది పడుతుంది. అట్లాంటి ఇప్పుడు రేటు కాకుండా స్పెషల్గా మనకు డైరెక్ట్ మనకు పసుపు బోర్డునే మనకు నిజామాబాద్కు తీసుకొచ్చిన అరవింద్ అన్నకు మా నిజామాబాదు రైతులందరూ రుణపడి ఉంటారని ఈ కార్యక్రమంలో మేము తెలియజేసుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మహిళలు కూడా తరలి వస్తున్నారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఎన్నో ఏళ్ళ కళను నిజం చేసినటువంటి మా మోదీ గారికి, మా రథసారథి అయిన మా అరవింద్ అన్న గారికి ఈ ఎల్లవేళలా కష్టపడుతూ తోడు ఉంటూ మాకు రైతులకు ఏ ఇబ్బంది కాకుండా ఎన్నో ఏళ్ళ కళను నిజం చేసినందుకు ఎక్కడ కూడా రైతులు పసుపు అమ్మడానికి ఎన్నో ఇబ్బందులు పడుతూ మా అక్క చెల్లెళ్ళు ఎన్నో మార్కెట్లల్లో కూర్చుండి కిలోకు 2 కిలోలకు అమ్ముకుంటూ ఎన్నో ఇబ్బందులు పడ్డారు. అట్లాంటి ఇబ్బందులు లేకుండా ఇంత పెద్ద ఘన విజయాన్ని సాధించిన మన మోదీ గారికి కానీ, అమిత్ షా గారికి కానీ, మన అరవిందుడికి కానీ, దినేష్ కులాచారికి కానీ అందరికీ కూడా మా రైతుల తరపు నుంచి మా అక్క చెల్లెల తరపు ధన్యవాదాలు. ఈరోజు పసుబోర్డు జాతీయ పసుబోర్డు కార్యాలయం నిజామాబాద్ ఏర్పాటు చేయడం, ఇలా నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో ఏర్పాటు చేయడం ఈ నిజామాబాద్ జిల్లాకే గర్వకారణం. ఇలా కార్యాలయం ఓపెనింగ్ ఉన్నది కాబట్టి ఇలా 40 సంవత్సరాల రైతుల కళ
నెరవేరబోతుంది, ఇవ్వాలతోటి నెరవేరబోతుంది. ఇలా దాని చైర్మన్ కూడా నిజామాబాద్ ఒక రైతుకు ఇవ్వడము గర్వకారణము. ఈ రైతుల కళ్ళల్లో ఆనందం కనిపిస్తుంది. ఇలాంటి ఇంకా ఎన్నో రైతులకు ఇంకో సంక్షేమ కార్యక్రమాలు ఇంకా ఎన్నో రావాలని చెప్పి మన నరేంద్ర మోడీ, ఈ నిజామాబాద్ నుంచే నరేంద్ర మోడీ కానీ, అమిత్ షా కానీ, ఇలా పార్లమెంటు ఎంపీ గారు అరవింద్ కానీ ప్రత్యేక వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. ఇలా మా ఇందల్వాయి మండలం నుంచి ఇలా రైతుల కళ్ళల్లో ఆనందం ఉంటుంది. అదే పసుపు కాకుండా మిగతా వరి కానీ, వేరుశెనగ కానీ ప్రతి పంటకు కూడా గిట్టుబాటు ధర రావాలని చెప్పి ఇలా పసుపు బోర్డు రావడం వల్ల ఇలా 5,000-6,000 క్వింటాలు ఉన్న పసుపు ఇలా 18,000-20,000 రూపాయలు పలకడం జరుగుతుంది. ఇలా రైతులు ఆనందంగా ఉన్నారని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇలాంటి ఇంకా సంక్షేమ కార్యక్రమం ఎన్నో రావాలని చెప్పి మేము నిజామాబాద్ నుంచే డిమాండ్ చేస్తూ ఉన్నాం, కోరుతా ఉన్నాం, సంతోషం వ్యక్తం చేస్తున్నాం. జై అరవింద్ గారు ప్రకటించడం, అరవింద్ గారు బాండ్ పేపర్ రాసియడం, అదేవిధంగా నరేంద్ర మోడీ గారు ఇక్కడికి వచ్చి స్వయంగా నిజామాబాద్ వచ్చి పసుపు బోర్డు ఏదైతే ఉందో ఆయన ప్రకటించడం, అదేవిధంగా మరియు చెప్పిన దానికి అనుగుణంగా నిజామాబాద్ బిడ్డ అయినటువంటి వల్లె గంగారెడ్డి గారిని పసుపు బోర్డు చైర్మన్గా నియమించడం, అదేవిధంగా ఇచ్చిన మాటకు కట్టుబడి స్వయాన కేంద్ర హోంశాఖ మంత్రులైనటువంటి అమిత్ షా గారు ఇలా స్వయాన వచ్చి ఇలా పసుపు బోర్డు ఆఫీస్ని ఇలా ఇనాగ్రేషన్ చేయడానికి నిజామాబాద్ ప్రజలు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ యొక్క కళ దశాబ్దాల కళ, 40 సంవత్సరాల నుండి ఈ యొక్క పసుపు బోర్డు గురించి రైతులు ఫైట్ చేస్తూనే ఉన్నారు. ఇవాళ నరేంద్ర మోడీ గారు ఇవాళ చెప్పిన దానికి అనుగుణంగా ఇవాళ జాతీయ అధ్యక్షుడిగా నిజామాబాద్ వాసిని నియమించడం, అదే జాతీయ స్థాయిలో నిజామాబాద్ పసుపు బోర్డు ఏర్పాటు చేయడం, అన్ని విధాలుగా చేయడం వల్ల ఇవాళ రైతులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దానికి అనుగుణంగా ఇలా గ్రామాల నుంచి లక్షలాదిగా రైతులు తరలించి ఇలా అమిత్ షా ప్రోగ్రాన్ని వీక్షించడానికి అందరూ కూడా రావడం జరుగుతుంది. అందరికీ జై శ్రీరామ్. భారత్ మాతాకి జై. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత ఎన్నికల్లో మన నిజామాబాద్ ముద్దుబిడ్డ పార్లమెంట్ అభ్యర్థి అయిన అరవింద్ గారు మనకు గత 40 సంవత్సరాల పసుపు రైతుల కళ ఆ రోజు గత ఎన్నికల్లో బాండ్ పేపర్ రాసి ఇచ్చి ఆయన ఎన్నికల్లో ముందుకెళ్లారు. పసుపు రైతులతో పాటు బీజేపీ అధిక సంఖ్యలో 1,00,000 మెజారిటీతో ఆసారి గెలిపించారు. ఈ సంవత్సరం ఆయనకు మన కేంద్ర ప్రభుత్వం అలాగే మోడీ గారు, మన అమిత్ షా గారు మన పసుపు బోర్డుని మనకు శాంక్షన్ చేయడం జరిగింది. ఈరోజు మన శాంక్షన్ అయిన పసుపు బోర్డుని ఓపెన్ చేయడానికి కేంద్ర హోంశాఖ వారు మన అమిత్ షా గారే మన నిజామాబాద్ పర్యటనకు విచ్చేయనున్నారు. కాబట్టి మన రూరల్ కాన్స్టిట్యున్సీ నుంచి కొన్ని వేల మంది, అలాగే మన నిజామాబాద్ నుంచి కొన్ని లక్షల మంది ఈరోజు అమిత్ షా ప్రోగ్రామ్ని పెద్ద సక్సెస్ చేయడానికి పెద్ద మొత్తంలో తరలి రావడాన్ని మేమందరం గర్విస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు రానున్న రోజుల్లో కేంద్రం మరిన్ని అభివృద్ధి పథకాలు మాకు మా నిజామాబాద్ పట్టణానికి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే మా ఎంపీని మరోసారి భారీ మెజార్టీతో మళ్ళీ గెలిపించుకుంటామని మేము కోరుకుంటున్నాం. జై శ్రీరామ్.